వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న డిస్క్లైమర్ అండి. ఈ కెరీర్ పిచ్ మీటింగ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది ఒక చిన్న సెటరికల్ వేలో ఆ యాక్టర్స్ ఒక చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్స్ అండ్ వాళ్ళ యాక్టింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే. నాగార్జున గారిని కామెంట్ చేసే కేపబిలిటీ అయితే మాకు కంప్లీట్లీ లేదు. ఆయన పర్ఫార్మెన్స్ మీద ఒక మన్మధుడు కానీ శివ కానీ ఇలాగ ఒక నిన్నే పిల్లడదా కానీ ఒక యాంగ్రీ బాయ్గా ఒక లవర్ బాయ్గా ఉంటూ సడన్గా అన్నమయ్య లాంటి సినిమా తీసి దాన్ని బ్లాక్ బస్టర్ చేయడం అంటే అది అసలు నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్. ఆయన ఇంట్రడ్యూస్ చేసిన ముల్లెట్ హెయిర్ స్టైల్ అయితే ఇప్పటికీ స్టిల్ ట్రెండింగ్ అవుతుంది. సో వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, మీకే అర్థమైంది. వరుసగా ఎన్ని సినిమాలు పోతున్నా మళ్ళీ హోమ్ బాలేతో సినిమా అంటే అసలు ఎలా సాధ్యమైందబ్బా? ఎరా మన అఖిల్ బాబుతో సినిమాకి హోమ్ బాలే వాళ్ళని సెట్ చేసా. ఎక్కడ దాకా వచ్చింది ఆ సినిమా? కానీ ఇన్ని సినిమాలు అస్సామయ్యాక కూడా హోమ్ బాలేతో సినిమా సెట్ చేశారంటే మీరు మామూలు కాదు సార్. కింగ్ ఫర్ ఏ రీజన్. రే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏదో 2-3 సినిమాలు పోతే ఐరన్ లెగ్ గనేస్తారా? 2-3 కాదు సార్, 2x3 టోటల్ 6 సినిమాలు. ఒక ఓవర్ మొత్తం వికెట్లు పడ్డట్టు పడ్డాయి. నాకు అప్పుడప్పుడు అదే అనిపిస్తుంటదిరా. పాపం మనోడి క్రికెటర్ని చేసినా పోయేది. పోనీ ఇప్పటికీ పోయేదేం లేదు సార్. ఐపీఎల్ ఫుల్ జోరు మీద ఉంది. బావు భయంకరమైన క్రికెటరు. ఒక అస్సాం అయ్యగార్స్ అని ఐపీఎల్ టీం పెట్టండి. అస్సాంకి ఆ నార్త్ ఈస్ట్ కి ఎలాగో టీం లేదు కదా. ఎరా టీం పేరు కూడా కావాలనే అస్సామంటున్నావు కదరా నువ్వు. అమ్మో దొరికేసామా? అలాగా సార్. సార్ ఇంతకీ మన ఏజెంట్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు సార్? అసలు యూత్ అంతా ఎవెట్టెడ్గా ఉన్నారు సార్. ఇలాంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని మనకి సంబంధం లేదురా. అన్ని వాళ్ళు చూసుకుంటారు. అయినా నీకేంద్రా అంత ఎక్సైట్మెంట్? రోస్ట్ వీడియో ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? అంటే అందరూ ఇంతలా ట్రాల్ చేశారు కదా, అసలు సినిమాలో ఏముందో చూద్దామని. సినిమా ఇంకా చూడలేదా? ఏ చెప్పరా. ఆల్రెడీ డబ్బులు కూడా ఇచ్చాను కదరా ఫ్యామిలీ అందరినీ తీసుకొని సినిమాకి వెళ్ళమని చెప్పి. నోటి దూల. అంటే సార్ ఆ డబ్బులతో అందరం విరూపాక్ష సినిమాకి వెళ్ళాం. చిచ్చి కట్టప్పని మించిన వెట్టుపొడి పొడిచేవాళ్ళు ఉన్నారా? ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని ఎట్లారా చేసేది ఇంకా? అమ్మో మళ్ళీ డైవర్ట్ చేసేయాలి. సార్ మీ రీసెంట్ హిట్ నా సామిరంగా అది ఎప్పుడు సార్ ఓటీటీలో? ఐఎమ్ అవైటింగ్ సార్. రే నేను నీ అసిస్టెంట్నా, నువ్వు నా అసిస్టెంట్ వారా? అది ఇప్పుడు హాట్స్టార్లో రిలీజ్ అయిందిరా ఆల్రెడీ. అంటే కనీసం ఓటీటీ రిలీజ్ డేట్ అని గూగుల్లో సెర్చ్ కూడా చేయకుండా నాకు సోది చెప్తున్నావురా నువ్వు వచ్చి. సరే సార్ ఇదంతా వదిలేండి. ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఒక డైరెక్టర్ వచ్చాడు సార్, మీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేశా. మీ ఏజ్కి తగ్గ స్టోరీతో వచ్చాడు సార్. రే ఏజ్కి తగ్గట్టు అని స్ట్రెస్ చేయమాకు. అది నా దగ్గర నేను ఆల్రెడీ ఏజ్కి తగ్గ క్యారెక్టర్స్ చేశా కొన్ని. ఎంత ఏజ్కి తగ్గ క్యారెక్టర్ అయినా మీకు కావాల్సిన విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వరు కదా సార్ మీరు. మీ టైప్ ఆఫ్ రొమాంటిక్ వదలలేదు కదా, అది పెట్టుకోవాలండి. మన లాస్ట్ సినిమాలో మీకు హీరోయిన్ కి 37 years ఒక జనరేషన్ గ్యాపే ఉంది సార్. నెక్స్ట్ సినిమాలో దాన్ని బ్రేక్ చేసే ఉన్న థాట్స్ ఉన్నాయా? మరి యాక్షన్ సినిమాలు ఆడినప్పుడు బంగారు రాజు లాంటి సినిమాలే వస్తాయిరా ఇంకా. సార్ ఏంటి సార్ థ్రిల్లర్స్? ఇది గోస్ట్ ఆఫీసరు అయ్యానా సార్? అవి థ్రిల్లర్స్ కాదు సార్, ఆడియన్స్ పల్లెటి కిల్లర్స్ అయ్యాయి. డైరెక్టర్స్ దెబ్బేస్తే అది నా తప్పారా? మొన్నటికి మొన్న ఒక వీడియో వచ్చింది చూసావా? ప్రయత్నం అన్ఫార్చునేట్గా వర్కౌట్ ఉంది. రాజ్ డీకేతో ఆ ఫ్యామిలీ మ్యాన్ కథ ఆయన కోసం చేసింది, చిరంజీవి గారి కోసం చేసింది. మేము లేవా ఇక్కడ 60 years విత్ 6 pack? మేము ఫ్యామిలీ మ్యాన్ కాదా? ఇక్కడ నేననే వాడిని ఒకడిని ఉన్నాను. ఇలా బాలీవుడ్కి వెళ్ళిపోతాను, వెబ్ సిరీస్లు తీసేస్తానంటే బంగారాజుకి సీక్వెల్సే వస్తాయి. సార్ జనాలు కోరుకునేది డిషుమ్ యాక్షన్ కాదు సార్, పర్ఫార్మెన్స్. మీ యాక్టింగ్ ఇప్పుడు చూడండి. నాగార్జున గారు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది శివ, మన్మధుడు. అసలు మీ ఎక్స్పెరిమెంట్స్ కింగ్ సార్. మీరు రీసెంట్ గా ఊపిరి రోల్ చేశారు, అసలు ఎవ్వరు చేయలేదు చేశారు సార్. అలాంటివి ఏమన్నా ట్రై చేయండి సార్. తెలుసురా నాకు, అందుకే మన రాహుల్కి చెప్పి మన్మధుడు 2 ప్లాన్ చేశా. దరిద్రంగా ఉంది. అంటే సార్ ఆ రెండింటికి అక్కినే నాగేశ్వరరావు గారికి దల్లాస్ నాగేశ్వరరావు గారికి ఉన్నంత తేడా ఉంది సార్. పోనీ మీ స్పెషల్ జనర్ భక్తి చిత్రాలు ప్లాన్ చేద్దామా? బాగుంటది. రీసెంట్ గా ఓం నమో వెంకటేశయ్య చేశాం కదరా. అయినా అవన్నీ ఇప్పుడు ఎవరు చూడట్లేదురా. ఓకే సార్, అట్లీస్ట్ మల్టీ స్టారర్ ప్లాన్ చేద్దాం సార్. అసలు ఎస్విఎస్సి సినిమా తర్వాత సరైన మల్టీ స్టారర్ రాలేదు సార్ ఇప్పటిదాకా. ఆ మధ్య బాలయ్య బాబు హిందీ రీమేక్ పట్టుకొని బాగా ట్రై చేశాడు రా, సెట్ అవ్వాల. బాలయ్య కలిసి నేను మాట్లాడుకున్నప్పుడు కూడా తను చేద్దామని చెప్పి సిడి రీసెంట్ గా మొన్న దేవదాస్ మన నానితో బంగారాజు మనోడే అయినా అది మల్టీ స్టారరే కదరా. కొత్త కంటెంట్ ఇస్తానే ఉన్నాం ఆడియన్స్ కి. అందరికి కొంచెం కొత్తగా అనిపించచ్చు. కొత్తగా కాదు చెత్తగా. సార్ మల్టీ స్టారర్ అంటే 2 స్టార్స్, 2 స్టార్స్ మధ్య బ్రోమాన్స్ చూపించడమే మల్టీ స్టారర్. ఆడియన్స్ కి స్టార్స్ చూపించడం కాదు. దాని మీద కూడా వీడియో ప్లాన్ చేస్తున్నాం లేండి. ఏదో సంక్రాంతి ఫ్లోలో కొట్టుకుపోయింది అది. ప్రతిసారి అలా వర్కౌట్ అవ్వదు.
రే మన ట్యాగ్ ఏంట్రా, మన్మధుడు. మన్మధుడు అంటే మ్యాన్ ఆఫ్ గర్ల్స్. ఇలా ఎక్స్ట్రా హీరోయిన్స్, ఓపెనింగ్ లో ఇద్దరు, వాళ్ళిద్దరితో స్పెషల్ సాంగ్స్, 5 స్పెషల్ హీరోయిన్స్, ఇవన్నీ ఉండాలిరా. అయినా అంతమంది ఎందుకు సార్? ఏదైనా కంపెనీ పెడుతున్నావా? నీకు బాగా ఎక్కువైంది రోయ్. ఇచ్చేవాడి మీద జోకులేసి ఇలాగే జీవితం తలకిందలైపోద్ది యదవా. అర్థమైందా? సార్ మీరు హానెస్ట్ ఒపీనియన్స్ కి రెస్పెక్ట్ ఇచ్చే యాక్టర్ కాబట్టి మీకు చెప్తున్నావు సార్, ఇవన్నీ తట్టుకోలేకపోతున్నావు సార్. మీరు ఎట్లాగైనా ఒక మంచి యాక్షన్ ప్యాక్డ్ కానీ లేదా ఒక మంచి సినిమా తీసుకొస్తా సార్ మీకు. సర్లేరా, నా గురించి తర్వాత చూసుకోవచ్చులే గానీ ముందు ఈ బరువు బాధ్యత లేరా బాగా స్ట్రెస్ఫుల్ గా తయారయ్యాయి. చైతన్య క్యారెక్టర్ సరిగ్గా లేదు, ఐ మీన్ కెరియర్ సరిగ్గా లేదు, హిట్ రాలేదు. అయితే సార్ మన సాలే ఉన్నాడు కదా, అతనికి మంచి ప్రాజెక్ట్ ఐడియా ఉంది సార్. ఏయ్ ఏంద్రా ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు సాలే గీలే అని? సార్ కోప్పడకండి సార్, మన బాబే మొన్న ఉన్నాడు కదా సాలే అని. అదే మన వైల్డ్ సాలే మీరు కలిసి ఒక మల్టీ స్టారర్ తీస్తే ఎలా ఉంటది? ఎప్పుడు మన చైతన్యకి కాకుండా మన అఖిల్ బాబుకి కూడా నేనే ప్యాడింగ్ ఇవ్వాలిగా మరి. సరే ఇంతకీ ఎవరు డైరెక్టర్? మన బోయా ఉన్నాడు కదా, ఒక ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్ ఉందని వచ్చాడు సార్ మొన్న. యు మీన్ బోయా? ఏదో తేడాగా. ఇదేదో మూవీ మోజీ అనే ఛానల్లో వాట్ ఇఫ్ పిచ్ మీటింగ్ కాన్సెప్ట్ లాగా ఉందిరా. మన అఖిల్ బాబు, నేను, బోయానా. ఏంటి టైటిల్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి? డాగ్ సాలే. డాగ్ సాలేనా? రే మొన్నటికి మొన్న ఒక సినిమా చూసారా బాగ్ సాలే అని? ఇదేంద్రా దానికి స్పూఫ్ లాగుంది. అదే సార్, మీరేమో వైల్డ్ డాగ్, మన బాబేమో వైల్డ్ సాలే, రెండింటినీ కలిపి డాగ్ సాలే అనమాట. మీరు ఊరి పెద్ద, మీ అబ్బాయి మన అఖిల్ బాబు, ఒక 300 మంది లేడీస్ ఫ్యామిలీలో 2 స్పెషల్ హీరోయిన్స్ బాబుకి, మీకు ఒక హీరోయిన్, ఇంకా ఫుల్ విలన్స్ నరికేసుకోవడం, కొట్టేసుకోవడం, క్రింజ్, కామెడీ, యాక్షన్, అదే రిపీట్. రే ఆప్రా. ఇందులో 300 మంది లేడీసు, 2 స్పెషల్ హీరోయిన్స్ తప్ప మన ఇమేజ్ కి ఏ మాత్రం సెట్ అవ్వదు. తీసే. అమ్మయ్యా సార్, మీకు విషయం చెప్పనా, అసలు బోయపాటిగా రాలేదు సార్ మన దగ్గరికి. జస్ట్ టెస్టింగ్ సార్. అంటే ఎలాగైనా మన బాబుకి హిట్ కొట్టించేయాలన్న తాపత్రయంతో ఏ రొట్ట పడితే ఆ రొట్ట ఒప్పేసుకుంటారా లేదా అని టెస్ట్ చేశా. రే ఏమనుకుంటున్నావురా? అసలు క్రెడిబిలిటీ ఉన్న ఫ్యామిలీ రా మాది. ఎంత ఫ్లాప్స్ లో ఉన్నా ఏమంటారు తెలుసా, నన్ను కింగ్ అంటారా. అదేం సినిమా ఇష్క్, మావాడికే వచ్చింది అది ఫస్ట్. నేనే మన నితిన్కి బాగుంటుందని అటు పంపించా. అది నా సంస్కారం. అవును సార్, మీరు గ్రేటే, కానీ ఆయనే పవర్ ఆఫ్ జువా అని చెప్పి పెద్ద జువ పెట్టాడు అందరికి. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? నువ్వు ఈ ఎదవ టెస్టింగ్లు పొగడతలు ఆపి ఏమైనా ఐడియా చెప్పు పిల్లల కెరియర్ లెగవటానికి. సార్ ఒక సూపర్ ఐడియా వచ్చింది సార్. హే ఆగాగు, సూపర్. అరే నేను 2004లో సూపర్ అని ఒక సినిమా తీశాను రా. అసలు ఆ లాంగ్ హెయిర్, ఆ స్పోర్ట్స్ బైక్స్, అసలు 2 ahead of time సినిమా అది, అందుకే అలా పోయింది. ఇప్పుడు మన చైతూని పెట్టి అలాంటి సినిమా ఒకటి ప్లాన్ చేద్దాం, ఎలా ఉంటుంది? అంటే సార్ దో చెయ్ అని ఆల్రెడీ ఇలాంటిది ఒకటి వదిలాడు సార్ మన బాబు. షిట్ మ్యాన్, ఎన్ని ట్రై చేస్తున్నాను రా, పాపం వీడికి మాత్రం సరైన దొరకట్లా. సినిమాలు చేయాలని ట్రై చేయడం కాదు సార్, పర్ఫార్మెన్స్ చేయడానికి ట్రై చేయాలి. రే నువ్వు మా నెక్స్ట్ సినిమాలో ఏమన్నా కామెడీ స్క్రిప్ట్ రాస్తున్నావా? ఈ పంచులన్నీ అక్కడే ఇక్కడ మూసుకొని ప్రాజెక్టులు సెట్ చేయి. అయినా ఈ ధృవ సినిమా ముందు దాకా మన చిరు సన్ను కూడా అలానే ఉన్నాడు కదరా, మావాడికి కూడా వస్తుందిరా టైము. ఏంటి సార్ అయినా చెప్పుకుంటే సిగ్గుచేటు కానీ ఆయన డైలాగ్ డెలివరీ ఎప్పుడైనా చూసారా? తెలుగు భాష ఉచ్చారణ కూడా సరిగా రావట్లేదు సార్. ఏదో ఫారెనర్ వచ్చి ఇక్కడ డైలాగ్స్ చెప్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది టోను. ఆ టోన్ వేసుకొని మాస్ డైలాగ్స్ చెప్తే ఎవరు సార్ కనెక్ట్ అయ్యేది? రే పోనీ ఒక పని చేద్దాం రా, వేరే లాంగ్వేజ్ లో ట్రై చేద్దాం, బాగుండిద్ది. ఒకసారి లాస్ట్ సినిమా గుర్తు తెచ్చుకోండి, కస్టడీకి తీసుకుని 3rd డిగ్రీ చేశారు ఆడియన్స్ అని చెప్పి టాక్ వచ్చింది. దాని తర్వాత లాల్ సింగ్ చద్దా మన బాబుని బాలీవుడ్ తీసుకెళ్లి లాల్ ఫ్లవర్ ని చేసి వదిలిపెట్టారు. ఎక్కడ లేని సంతంతా మనకే తగిలేటింది. డైరెక్టర్స్ ముందు సినిమాలు నమ్మి ఛాన్స్ ఇచ్చామరా, మా దరిద్రానికి ఇలా దింపుతున్నారు, ఏం చేద్దాం ఇంకా? పోనీ మన యాజ్ యూజువల్ మన విక్రమ్ కే కుమార్ అండ్ అనూప్ రూబెన్స్ గారి కాంబో ట్రై చేద్దామా? అది ఎలాగో ఉందిలేరా, ఆయన కూడా మన థ్యాంక్ యూ అని బాగా థ్యాంక్స్ చెప్పాడు. ఇవి ముందు ఇంకటేమన్నా కావాలరా వీళ్ళకి కొత్తగా? పోనీ ఒక ట్రై చేద్దాం సార్. ఈ ఐపీఎల్ చూసారా, ఎస్ఆర్హెచ్ టీము ఒక విషయంలో వీక్ అయితే మళ్ళీ వెంటనే ఇంకో విషయంలో స్ట్రాంగ్ అయింది. అలాగే ఎలాగో మన బాబు ఇక్కడ కొంచెం యాక్టింగ్ లో వీక్ కాబట్టి బాగా యాక్టింగ్ వచ్చిన హీరోయిన్ పెట్టుకుందాం సార్, సినిమాలో వర్కౌట్ అయింది. నువ్వు చెప్పింది కూడా ట్రై చేసావురా, మంచి హీరోయిన్స్ ని పెట్టి. ఒక సినిమాలో ఏమో క్రెడిట్ అంతా ఆమె కొట్టేసింది, ఇంకో సినిమా ఏమో పెద్ద సక్సెస్ రాలేదు. ఇప్పుడు రాబోయే సినిమా కూడా అలాంటిదే, చూద్దాం ఏమైద్దో. కరెక్టే లేండి సార్, ఎంత లేపినా టీం ఆర్సీబీ అయితే ఎవరు మాత్రం ఏం చేస్తారు? రే ఏదో ఫ్లాప్స్ లో ఉన్నాడని ఏది పడితే అది వాగమాక, పీకారంటే కింద పడి సస్తా వట్టే. ఈ ఏమై చేసావే మజిలీ వాటన్నిటిలో బాగానే చేశాడు రా, కానీ అది ఎందుకో వాడికి పేరు రాలేదంతే. అయినా ఏంటి సార్ ఏం బయట చేసావేనా?
ఒక డికేడ్ అయింది సార్ అది వచ్చి. అప్పుడు బాబు యూత్ బాయ్, మరి ఇప్పుడు ఎలాగైనా ఇప్పుడు మీరున్నారు చూడండి, నిన్నే పిల్లడితో సినిమా తీసుకోండి, దాంట్లో మీరు ఫంకీ బాయ్ ఎట్ సీరియస్ బాయ్. కానీ మీ బాయ్స్కి మాత్రం ఆ ఫియర్స్నెస్ లా రాలేదు సార్, మీలో ఉన్న ఫియర్స్నెస్, అదే ప్రాబ్లం. లేదురా, అసలు ఈసారి ఏదేవైనా అఖిల్ సినిమాతో గట్టిగా కొట్టాలరా. డిస్ట్రిబ్యూటర్స్నా? ఫ్లాప్స్లో ఉంటే ప్రతి ఎదవ పంచులేసేవాడే. అవును, ఇందాక ఏదో మన అఖిల్ బాబు విషయంలో ఏదో ఐడియా వచ్చిందన్నావు, ఏంటది? అదే సార్, ఆయన ఎలాగో అమెరికన్ యాక్టర్ కాబట్టి డైరెక్ట్ గా హాలీవుడ్ లో దించేద్దాం. ఎలాగో మన బాబు కొంచెం జాన్ స్నోలో ఉంటాడని చెప్పి ఇంటర్నెట్ లో బాగా టాక్ ఉంది. ఈ జేమ్స్ బాండ్ 007 లాగా అయ్యగారు 000 అలాంటిది ఏమైనా ప్లాన్ చేద్దాం. చెప్పరా, ఇంకా క్రిస్టఫర్ నోలన్తో సినిమా చేపిద్దాం, నెక్స్ట్ ఆస్కార్ మనోడికే వచ్చిందని చెప్పు. అదే బెటర్ సార్, ఎలాగైనా కొంచెం యాక్టింగ్ అయినా నేర్పిస్తారు. అయినా బాబుకి కొంచెం యాక్టింగ్ స్కూల్ లాంటి ట్రైనింగ్ చేయొచ్చు కదా. ఆ క్షవరం కూడా ఆల్రెడీ జరిగింది మాట, దానికోసమే మనం ఒక కాలేజ్ కూడా పెట్టాం. మీకు సినిమాల్లోకి రావాలని కసి ఉంటే ద నెక్స్ట్ బిగ్ థింగ్ కి అప్లై చేయండి. ఓ, ఆ క్షవరం జరిగాకే ఈ మాత్రమా? బాగా ఆలోచిస్తే మన అఖిల్ బాబుకి హిట్ ఇవ్వటానికి ఒకే ఒక దారి ఉంది సార్. ఏంట్రా అది? సిసింద్రి సీక్వెల్ ప్లాన్ చేద్దాం సార్, హైప్ తో అన్నా లేచింది. ఇదేదో బానే ఉంది కానీ మొన్న మన్మధుడు 2కి ఆడియన్స్ ఇచ్చిన రియాక్షన్ ఇంకా గుర్తొస్తానే ఉందిరా. ఇది కూడా అలా తేడా కొడితే అయితే ఇంకా మన బాబు గారికి పెళ్ళయ్యాక బాబు గారికి ఇంకో బాబు పుడితే వాళ్ళిద్దరు కలిపి సిసింద్రి తీయాలి. ఈ లోపు ఇప్పటి జనరేషన్ తో పాటు మనం కూడా పోతాం. అదంతా కాదురా, ఏదో ఒకటి చేసి లేపాలరా వాళ్ళ కెరియర్స్ ని. అన్నట్టు మన వెంకీ అట్లూరి గారు ఏదో రాంగ్ కామ్ అంటున్నారు సార్. వద్దురా బాబు, ఆల్రెడీ ఒకసారి ఇంత యూకే తీసుకెళ్లి బాగా పెట్టాడు మిస్టర్ మజ్ను అని చెప్పి, మళ్ళీ సేమ్ స్టోరీ పట్టుకొని వస్తాడు. అవసరమా మనకి? కానీ ఈసారి మన చైతూ బాబుకి ట్రై చేద్దాం సార్. ఏరా, ఒకటికి పడితే చాలా ఇంకోటికి కూడా పడాలా? పోనీ మొన్న ఆర్జీవి గారు వచ్చారు సార్, ఏదో పొలిటికల్ డ్రామా బయోపిక్ అని చెప్పి, కానీ మీరు కాంట్రవర్సీలకు దూరంగా ఉంటారని చెప్పి నేనే వద్దని పంపించేశాను. అమ్మో, అవన్నీ వద్దులే గానీ శివ స్టైల్లో మన చిన్నోడికి సెట్ చేద్దాం, ఏమంటావు? ఆల్రెడీ మన పెద్దోడు ఒకసారి దడా అని దడబుట్టించాడు కదా సార్ ఆడియన్స్ కి. వడదెబ్బ కన్నా స్ట్రాంగ్ గా తగిలింది సార్ ఆ దడదెబ్బ. అదే కాకుండా ఈ బెదవాడ నాదిరా ఆ డైలాగ్ చినిగిన స్క్రీన్ ఉన్న థియేటర్ పాడుపడిపోయి ఇప్పటికీ మా ఊర్లో అంతే పడుంది సార్. ఈ బెజవాడ నాదిరా. ఇంకా ఈ జనరేషన్ వాళ్ళకి ఎలా రా మన అఖిల్ బాబు సినిమాకి హైప్ తీసుకొచ్చేది? సినిమాలు మానేస్తున్నానని చెప్పమనండి, ఫుల్ హైప్ వస్తుంది. ఎరా, సమ్మర్ వస్తుంది, బోనస్ లాంటివి ఏం వద్దా? జస్ట్ ఫర్ ఫన్ సార్. సార్ ఒక పని చేద్దాం, మీరు షారుఖ్ ఖాన్ ది ఫ్యాన్ అని ఒక మూవీ ఉంటుంది, అది చూసారా? ఇది చూసారా? అదే కదా, ఒక పెద్ద స్టారు, ఆ స్టార్ కి ఒక బీభత్సమైన ఫ్యాన్, వాళ్ళిద్దరికి మధ్యలో జరిగే స్టోరీయే కదా. ఎగ్జాక్ట్లీ సార్, ఇక్కడ ఒక అయ్యగారి ఫ్యాన్ ఉన్నాడు చూసారా, బీభత్సమైన ఫ్యాను, అతన్ని పెట్టి మన బాబుని పెట్టి సేమ్ రీమేక్ చేద్దాం తెలుగులో, ఫుల్ హైప్. అంటే వాడు పర్ఫార్మెన్స్ చేయగలంటావా? మనోడికి ఒక్క క్వార్టర్ కొట్టిస్తే ఆస్కార్ రేంజ్ పర్ఫార్మెన్స్ చేస్తాడు సార్. అసలు ప్రకాష్ రాజ్ కూడా పనికిరాడు. అంటే నేను అనేది మా ఓడి పర్ఫార్మెన్స్ గురించి. కంగారొద్దు సార్, మోస్ట్ క్యారెక్టర్ అంతా ఈ ఫ్యాన్ బాయ్దే ఉండిద్ది. రోజుకు ఒక క్వార్టర్ కొట్టిస్తే చాలు, పిచ్చెక్కినట్టు ఊగిపోయి ఫుల్ ట్రెండింగ్ చేసేస్తాడు. ఆ తర్వాత ఎలాగో వాళ్ళే ఆడిచ్చేస్తారు ఈ హైప్ లో. చిచ్చి, ఏం కర్మ వచ్చిందిరా నాయన. వీడేమో అసలు ట్రై చేయడు, ట్రై చేసేవాడేమో వాడేమో పైకి రాలేకపోతున్నాడు. ఎట్లా చేయాలో అర్థం కావట్లా. పోనీ నువ్వు చెప్పినట్టే హాలీవుడ్ స్టైల్లో ఒక ఈ 2012 యుగాంతం లాగా ఒక సర్వైవల్ స్టంట్ సినిమా ప్లాన్ చేస్తే మన చిన్నోడితో ఎలా ఉండిద్ది? సునామీయా? సునామీ ఆల్రెడీ మన తెలుగు సినిమాల్లో పీక్స్ చేసి చూపించారు కదా సార్ ఆల్రెడీ. అవునా? ఎక్కడ్రా? అదేంటి సార్, నేను నిద్రలో లేపడినా చెప్తాను సార్ మీ బాస్ సినిమాలో సునామీ సీన్ గురించి. దాదాపు ఒక 20 ఏళ్ల తర్వాత మొనొక ఆయన వచ్చాడులేండి సునామీ వేసుకొని, బట్ స్టిల్ మీది అన్బీటబుల్ సార్. చిచ్చి, నా డబ్బులు తిని నన్నే వేస్తున్నావు చూడరా, నీకుందిరరి. ఇప్పుడు ఏం చేయమంటావు అయితే? ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే మీ 3000 crores ఒక ఫైనాన్షియల్ మేనేజర్కి ఇచ్చేసి మీరు ప్రెషర్ స్ట్రెస్ లాంటివి తీసుకోకుండా పాత నాగార్జున లాగా మంచి ఎక్స్పెరిమెంట్స్ చేయండి చెప్తా. నా సంగతి ఓకేరా, మరి కిడ్స్? లేదురా, ఎలాగో మా ఫ్యామిలీకి లవర్ బాయ్ ఇమేజ్ ఉంది కాబట్టి బంగారాజ్ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ సింగార్ రాజ్ అని పెడదాం, చిన్నోడిని లాంచ్ చేద్దాం. ఆ స్క్రిప్ట్ రెడీ చేసి చెప్తా. ఏంటి సార్ మీరు కింగ్ అంటారు, బొంగు సినిమాలు చేస్తారు? ఏంట్రా ఫైరు? మరేంటి సార్, అసలు ఏఎన్ఆర్ గారి లెగసీ ఏ మూలన కనపడట్లేదు సార్. మొన్నటికి మొన్న మహానటి సినిమాలో, ఇప్పుడు కంపేర్ చేస్తున్నాను కాదు సార్, జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా వాళ్ళ తాతగారు రోల్ వచ్చింది. ఆయన నేను చేయలేని సైడ్ అయిపోయాడు. మన బాబుకి వచ్చినప్పుడు ఏం చేయాలి సార్? మినిమం ఎఫర్ట్ పెట్టేనా తాతగారు రోల్ని ఎలా చేయాలి? సరిగ్గా చేస్తుంటే 10 తరాలు నిలిచిపోయే రోల్ చేసేవాడు. కానీ మనోడు చూడండి, మినిమం ఎఫర్ట్ కూడా పెట్టకుండా చేశాడు అది. ఇంకో పక్క చిన్న ఆయన వచ్చేసి అసలే ఫ్లాప్స్ లో ఉన్నాడు. అలాంటప్పుడు బౌండ్ స్క్రిప్ట్ లేకుండా ఎవరైనా సెట్స్ మీదకి వెళ్తారా? మళ్ళీ 6 ప్యాక్ చేశాడు కష్టపడి. కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. దయచేసి అక్కి
అక్కినేని ఫ్యామిలీని ఆరాధించే మాలాంటి వాళ్ళ గురించి కొంచెం ఆలోచించండి. మీ బిజినెస్ బ్రెయిన్లో 10% అన్న ఫిల్మ్స్ మీద పెట్టండి సార్. ఊపిరి లాంటి ఫ్రీ మేక్స్ అన్నా చేయండి, పర్లేదు. కానీ ఫ్యాన్స్కి ఊపిరాడని సినిమాలు మాత్రం చేయకండి సార్, ప్లీజ్. మీ శివ, మన్మధుడు, ఆవిడ మావిడే, శ్రీరామదాసు, అన్నమయ్య, అసలు ఈ మాస్టర్ పీసులు అన్నీ ఉన్నాయి చూసారా, అవే మిగిలెట్టున్నాయి సార్ లాస్ట్కి. అక్కినేని హీరో అంటే ఒక క్లాస్ అనే స్థాయిని మళ్ళీ చూపించండి సార్. మీరు మీ బాయ్స్ 6 feet 6 pack ఎంత స్టైల్ గా తిరిగినా పని అవ్వదు సార్. అందరూ కలిసి ఒక యాక్షన్ ప్యాకెట్ సినిమాలు చేయండి సార్. కొత్త కంటెంట్ తో ముందుకు రండి సార్. బాయ్స్ ని ఇంకా యాక్టింగ్ లో గ్రిప్ తెప్పియండి సార్. అవసరమైతే మీ అన్నమయ్య సినిమా రోజుకు 1000 సార్లు చూపించండి సార్. కానీ మినిమం ఎఫర్ట్ అయితే పెట్టమనండి. ఏఎన్ఆర్ గారు లేని లోటు కొంతైనా తీర్చండి సార్. మీ దర్శనం కోసం థియేటర్కి వచ్చిన ఫ్యాన్స్ ని కన్నడ హీరో దర్శనం లాగా ట్రీట్ చేయకండి సార్. ఫ్యాన్స్ ఆవేదన అర్థం చేసుకోండి సార్. ఇందాక కొత్త డైరెక్టర్ వచ్చారన్నావు, ఎవర్రా డైరెక్టర్? సో ఇది ఫ్రెండ్స్ మన అక్కినేని హీరోస్ కెరియర్ పిచ్ మీటింగ్. కొంచెం ఓవర్ ద టాప్ వెళ్ళానా లేదా ఎక్కడైనా ఎక్కువ మాట్లాడానా కింద కమెంట్స్లో రాయండి. ఎందుకంటే ఒక యాక్షన్ హీరో మెటీరియల్స్ ఉన్న ఫ్యామిలీ నుంచి యాక్షన్ మూవీస్ కానీ మంచి కాంటెంట్ ఉన్న మూవీస్ అయినా పర్లేదు, అలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఒక రొటీన్ క్రేంజ్లోకి ఎప్పుడైతే వెళ్తుందో మనకు కూడా బాగా ఇదనిపిస్తుంది, ఏవి ఎక్స్పెక్ట్ చేసి థియేటర్కి వెళ్తున్నాం అని చెప్పి. సో నాగార్జున గారి హీఈస్ ద మ్యాన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవ్వరూ చేయలేని రోల్స్, ఒక లవర్ బాయ్ ఇమేజ్ ఉండి ఆయన అలాంటి రోల్స్ చేసి చాలా సక్సెస్ కూడా అయినాయి. సో ఇప్పుడు మళ్ళీ ఆ టెంప్లెట్తో అలాంటి ఎక్స్పెరిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ విక్రమ్ మూవీ కానీ గరుడవేగ మూవీ కానీ ఎప్పుడు చూసినా నాగార్జున గారికి ఇలాంటి యాక్షన్ మూవీ పడితే అసలు ఎక్స్ట్రాడినరీగా ఉండేదనే ఫీలింగ్ వస్తుంది నాకు. సో ఆయన ట్రై చేశారు, బట్ ఆ మూవీస్ అయితే బిలో ద పార్ ఉన్నాయి. సో మీరేమనుకుంటున్నారు కింద కమెంట్స్లో రాయండి. ఇంకా వేరే హీరోస్ మీద కూడా ఇలాంటి కెరియర్ పిచ్ మీటింగ్ రావాలంటే చెప్పండి. మెగాస్టార్ గారి మీద ఒక స్క్రిప్ట్ ఎక్స్ట్రాడినరీగా రెడీ చేసి పెట్టాం. మీ రెస్పాన్స్ని బట్టి దాన్ని మెటీరియలైజ్ చేసి వీడియో అనేది రిలీజ్ చేస్తాం. సో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వీడియోలో ఏం నచ్చింది ఏం నచ్చలేదో కింద కమెంట్స్లో రాయండి. అప్పుడే మేము ఇంప్రూవ్ చేసుకోగలం. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.